సూపర్ స్టార్ కృష్ణ నట సమగ్ర జీవిత చరిత్ర ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. 1965 తేనె మనసు సినిమాలో ఎంటర్ అయినటువంటి కృష్ణకి ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్, కలర్ ఫిల్మ్స్. బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ ఎక్కువగా మేకింగ్ జరుగుతూ ఉండేది, కలర్ ఫిల్మ్స్ చాలా తక్కువ. సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ అండ్ వైట్లో బాగుండేవాళ్ళు, కలర్లోనూ బాగుండేవాడు. ఆ రోజుల్లో ఏంటంటే ఆర్టిస్ట్ ఫేస్ వచ్చేప్పటికి మేకప్ వేసిన తర్వాత కొంతమంది బ్లాక్ అండ్ వైట్కి బాగా సూట్ అయ్యేవాడు. ఇప్పుడు మహానటి సావిత్రి కనుక మనం తీసుకుంటే ఆడ బ్లాక్ అండ్ ఫిల్మ్స్లో చాలా అద్భుతంగా కనిపిస్తారు, కానీ కలర్కి వచ్చేప్పటికి అంత గ్రేస్ మనకు కనిపించదు. అలాగే సోన్ బాబు బ్లాక్ అండ్ వైట్ కన్నా కూడా కలర్ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు. అలాగే ఎన్టీ రామారావు కనుక చూసుకుంటే బ్లాక్ అండ్ ఫిల్మ్స్లో చాలా బాగా అందంగా కనిపిస్తారు, కలర్ ఫిల్మ్స్కి వచ్చేవాడికి పర్వాలేదు. అలాగనే బాగుండనే కాదు, బాగా అద్భుతంగా ఉండనే కాదు. ఆ విధంగా ఈ షేడ్స్ అనేది ఫేస్ని డిసైడ్ చేస్తుంది. కానీ కృష్ణ ఫేస్ కనుక చూసుకుంటే అటు రెండిట్లో కూడా అద్భుతమైనటువంటి రాణింపు మనకి తొలినాడులో కనిపిస్తుంది. అలాగే ఈ పాత్ర చిత్రీకరణ కనుక చూసుకుంటే తేనె మనసుల్లో మనం అనుకున్నాం సెకండ్ హీరో. ఆ రోజుల్లో ఆంధ్ర దేవానంద్, రామ్మోహన్ అని చెప్పేసి అందరూ కూడా అతని పైకెత్తేసారు. కృష్ణ పైకి వస్తారా రారా ఇదొక సందేహం. అయితే ఈ సందేహాన్ని ఒకసారి ఆదిత్య సుబ్బారావుకే వచ్చింది. అసలు ఇద్దరు ఎవరు పైకి వస్తారని చెప్పి హీరాల మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. హీరాల మాస్టర్ ఏంటంటే ఇద్దరికి కూడా డాన్స్ నేర్పించారు. ఎవరికి? రామ్మోహన్కి, కృష్ణకి. మీ ఉద్దేశంలో ఎవరి పైకి వస్తారు అని ఆదిత్య సుబ్బారావు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే కృష్ణ పైకి వస్తాడని చెప్పారు. వెంటనే ఆదిత్య సుబ్బారావులో ఒక ఆసక్తి, ఎందుకు అలాగా అని అడిగారు. ఎందుకంటే కృష్ణకి ఏమి తెలియదు, ఒక మైనపు ముద్ద లాంటి వాడు. అతనికి డ్యాన్స్ తెలియదు, నేనేం చెప్తే అదే చేస్తాడు. ఎలా చేయొద్దన్నా ఎలా చేయమన్నా అతనికి ఏమీ తెలియదు కాబట్టి ఆ రకంగా అతను టెంప్ట్ అవుతాడు. కానీ రామ్మోహన్ విషయంలో రామ్మోహన్కి కొంత అవగాహన ఉంది, మనం చెప్పింది అవునా కాదా అని ఆలోచిస్తాడు. సంశయం ఉన్నవాళ్ళు సినిమా ఫీల్డ్లో కష్టం అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అది నిజంగా వాస్తవం కూడా. కృష్ణకి అప్పటి వరకు గుర్రపుస్వారీ తెలియదు, పూర్తి స్థాయిలో డ్రైవింగ్ తెలియదు, ల్యాంబ్రెట్ అలాంటివి. అలాగే మాట డైలాగ్స్ పలికే విధానం తెలియదు. ఆయనకి మాట ఎలా పలకాలి, డైలాగ్ ఎలా చెప్పాలి, కోపంగా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి, నవ్వేటప్పుడు ఎలా చెప్పాలి అని చెప్పి ఆయనకి నేర్పించింది ఎవరో తెలుసా? కె విశ్వనాథ్ ఆయనకి తొలి గురువు. వాచకంలోనూ డిక్షన్లోనూ తను ఏ విధంగా మాట్లాడాలో ఆయన నేర్పించారు. చివరికి ఆయన ఎంత స్థాయికి వెళ్ళారంటే మీరు చాలా సినిమాలు కనుక చూసుకుంటే కేవలం కృష్ణ చెప్పిన డైలాగ్స్ వల్లే సినిమాలు ఆడాయి. మల్టీ స్టార్ మూవీస్లో కనుక చూసుకుంటే మీకు ముందడుగు 1983 అందులో సోన్ బాబు కృష్ణ మధ్య డైలాగ్ వారు ఉంటుంది కదా, ఆ డైలాగ్ వారి వల్లే మరి ముందడుగు అద్భుతమైన విజయం సాధించింది. అంటే ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు కేవలం డైలాగ్స్ వల్ల ఆడిన సినిమా ముందడుగు అని చెప్పేసి. అంత గొప్పగా ఆయన డైలాగులు చెప్పే స్థాయికి వచ్చారంటే దానికి కె విశ్వనాథ్ కృషి ఎంతైనా ఉంది. మరి ఈ రకంగా ఈయన మనం ఒకసారి చెప్పుకున్నాం, తేనె మనసు సినిమాలో ల్యాంబ్రెటా నడిపేటువంటి సన్నివేశం ఒకటి ఉంది. ఆయనకి పూర్తి స్థాయిలో రాదు ల్యాంబ్రెటా నడపడం, పైగా అది చేసేటువంటి సన్నివేశం. ఆదిత్య సుబ్బారావు ఏమన్నారంటే వద్దు మనం ఎవరైనా డూపుని పెడతామంటే కృష్ణ ఒప్పుకోలే. లేదంటే నేను చేస్తానని చెప్పి హైదరాబాద్ అప్పట్లో 12 గంటలు దాటిన తర్వాత అబిడ్స్ పూర్తిగా ఖాళీగా ఉండేది. అబిడ్స్కి ల్యాంబ్రెటా తీసుకెళ్ళి అక్కడంతా కూడా తెల్లవారుజాము 3 వరకు ఎక్కడ పడితే అక్కడ ఏ సందులో పెడితే ఆ సందులోకి డ్రైవింగ్ చేసి ఆ డ్రైవింగ్ని అలాగ మనసులో పెట్టుకొని ఆ మన్నాడు షూటింగ్ వచ్చారు. ఒక పక్క ఏమో జీపు స్పీడ్గా వెళ్తుంది, ఒక పక్క ల్యాంబ్రెటా దాన్ని చేయాలి. చేస్తూ ల్యాంబ్రెటా నుంచి ఒక గెంతి ఆ జీపులోకి వెళ్ళాలి. ఏ మాత్రం టైమింగ్ తప్పినా కూడా కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కింద పడిపోవడం తర్వాత మాట కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాంటి సన్నివేశాన్ని చాలా ఈజీగా చేశారు. అదేంటే అసలు టర్నింగ్ పాయింట్ కూడా గూఢచారి 116 సినిమా రావటానికి కారణం కూడా ఈ చేజింగ్ సన్నివేశమే. డూండి ఈ సన్నివేశం చూసి కృష్ణ ఒక అడ్వెంచరస్ ఫిల్మ్స్కి పనికొస్తాడు అని చెప్పి తీసుకున్న సందర్భం
ఆయన జీవితాన్ని ఎంతో మార్చేసింది. మీరు కనుక చూసుకుంటే మనిషి 4 స్టేజెస్‌లో ఎప్పుడైనా పైకెళ్తాడు. అది ఒక బాల్యం అనుకోవచ్చు, తర్వాత యంగ్ స్టేజ్, టీనేజ్ అనుకోవచ్చు ఇలాగా. అలాగే ఒక నటుడు కూడా 4 స్టేజ్‌లు ఉంటాయి. ఆ 4 స్టేజ్‌లు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒకటి సోషల్ మూవీస్, రెండోది వచ్చేప్పటికి జానపదాలు, 3 పౌరాణికాలు, 4 హిస్టారికల్ మూవీస్. ఈ 4 ఎవరైతే పర్ఫెక్ట్‌గా చేస్తారో వాళ్ళే అసలైన కళాకారుడు. ఇది ఆ రోజుల్లో అన్‌రిటెన్‌గా ఉండేటువంటి ఒక వర్డ్. అది నిజం చేశారు కూడా కృష్ణ. ఎందుకంటే ఆయన సాంఖ్యాల్లో చేశారు, పౌరాణికాలు చేశారు, కురుక్షేత్రం ఏకలవ్య పౌరాణికాలే కదా. తర్వాత జానపదాలు చేశారు, ఇద్దరు మగాళ్ళు జానపదం, మహాబలుడు జానపదం, సింహాసనం జానపదం, ఇలాంటి సినిమాల్లో నటించారు ఆయన. ఓ పక్క వచ్చేప్పటికి పౌరాణికాల్లో కూడా నటించారు, అలాగే సోషల్ ఎలిమెంట్స్లో నటించారు. హిస్టారికల్ మూవీస్ వచ్చేప్పటికి విశ్వనాథ నాయకుడు, అల్లూరి సీతారామరాజు ఇలాంటి సినిమాలు కూడా హిస్టారికల్గా తీశారు. కానీ ఒకే ఒక పాపం సినిమా తెలియకపోయింది ఏంటంటే అది ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ అది తీరని కోరికగా ఉండిపోయింది. బహుశా ఈ కాలంలో కనుక ఉంటే ఆయన తీసేసేవాళ్ళం. అప్పట్లో ఏంటంటే ఆ రోజుల్లో ఆ సినిమా తీయాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని. పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పటిలాగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు లేవు. ఈ సినిమాని హిందీలోకి డబ్ చేస్తే అక్కడ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియదు. పైగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, వర్కౌట్ అవ్వదు. ఇలా రకరకాల ఐడియాస్తో ఆయన ఆ సినిమా తీయలేకపోయారు. ఒకవేళ కనుక తీసుంటే ఒక వరల్డ్ హిస్టరీ క్రియేట్ చేసేవాళ్ళేమో. అది మన దురదృష్టం. ఆ సినిమా మిస్ అవ్వడం జరిగింది. ఈ రకంగా అన్ని జోనర్స్లో కూడా ఆయన నటించేశారు. కాబట్టి ఆయన ఒక సినిమాని ఎలాగ ఔపాసన పట్టారో, ఒక బురిపాల నుంచి వచ్చి ఏమీ తెలియనటువంటి యువకుడు మద్రాసు లాంటి నగరంలో ఒక్కొక్కటి నేర్చుకున్నారు అంటే అది కేవలం స్వయం కృషి, పట్టుదల, అంకిత భావం, సినిమా ఇండస్ట్రీకి మీద ఉన్నటువంటి గ్రిప్పు, ఇలా చాలా అనుకోవచ్చు. ఆయన తొలినాళ్ళలో పాండి బజార్లో సినిమా వేషాల గురించి తిరిగేటువంటి టైంలో ఒక అందమైన కారు వచ్చి ఆయన ముందు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి బయటికి తొంగి చూసి ఇలా వస్తావా అని చెప్పి అంటే కృష్ణ దగ్గరికి వెళ్ళారు. నువ్వు హీరోలో ఉన్నావు, ఒకసారి వచ్చి నా ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి కలు అని చెప్పేసి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఆ డైరెక్టర్ పేరే శ్రీధర్. శ్రీధర్ అంటే మీకు బాగా గుర్తుండే ఉంటుంది, యమనం పిలిచింది ఇలాంటి సినిమాల్లో ఆయనే డైరెక్ట్ చేశారు. వెంటనే ఆ నెక్స్ట్ డే ఆయన చెప్పినట్టు ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళారు. పెడితే నువ్వు చాలా బాగున్నావయ్యా, చాలా అందంగా కూడా ఉన్నావు, హైట్ బాగున్నావు, మీది మెయిన్ గోల్డెన్ కలర్. ఈ గోల్డెన్ కలర్ ఉన్న వాళ్ళు చాలా అరుదు. బహుశా నాకు తెలిసినందుకు హిందీ ఇండస్ట్రీలో రాజేంద్ర కుమార్ అని చెప్పి ఉండేవారు, ఆయన కూడా గోల్డెన్ కలరే. అటువంటి కోవలకే సూపర్ స్టార్ కృష్ణ కూడా వస్తారు. నిన్ను తమిళ సినిమాల్లోకి నేను తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే కృష్ణ కూడా చాలా ఆనందపడ్డారు. తమిళ్ అనేది ఆయనకి అసలు బొత్తిగా రాదు, ఒక ముక్క కూడా రాదు. ఆయన ఏం చేశారంటే ఒక ట్యూటర్ని పెట్టుకొని దాదాపు 4 రోజుల పాటు ఈ తమిళ్ అనేది నేర్చుకున్నారు. 1 మంత్ అయిపోయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణకి అర్థమైందంటే ఒక ముక్క కూడా తనకి రాలేదని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా ఆయనకి బొర్రలోకి ఎక్కలేదు. దాంతో 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన చెప్పేటప్పటికి లేదు లేదు టైం అయిపోతుంది, నేను మళ్ళీ నీతో సినిమా చేస్తాను అని చెప్పేసి అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు కృష్ణ చాలా బాధపడ్డారు, అరే నా తమిళం కనుక వచ్చుంటే నేను ఈ సినిమా హీరో అయ్యేవాడిని కదా అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత పట్టుదలతో తమిళం నేర్చుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. మరి మహేష్ బాబు కూడా తమిళ్ బాగా వచ్చు కదా, అందుకే కదా ఈరోజు అన్ని రంగాల్లో ఆయన ముందంజ వేస్తున్నారు. ఆ విధంగా ఎన్నో కష్టాలు పడ్డారండి ఆయన. కష్టాలు పడి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అంచెలంచెలుగా పైకి వచ్చారంటే ఆయన చేసినటువంటి కృషిని మాత్రం మనం యువత ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనకు ఏది రాదు అనుకున్నవాడే ఏదైనా చేయగలడు. నాకు అన్నీ వచ్చు అనుకున్నవాడు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవుతాడు. కాబట్టి కృష్ణలో ఇది గమనించవచ్చు మనం. కృష్ణకి ఏవి తెలియకపోయినా తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు ఆయన. ఆ విధంగానే ఆయన ఎడిటింగ్ మీద గ్రిప్ పెంచుకున్నాడు ఆయన. అలాగే డైరెక్షన్ నేర్చుకున్నాడు. 16 సినిమాలు ఆయన డైరెక్ట్ చేశాడు. అందులో 90% పైగా సినిమాలు సూపర్ డూపర్ హిట్. ఎన్టీ రామారావు
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా ఎలా ఎదిగారో, ఆ తర్వాత నటుడు అంత స్థాయికి ఎదిగింది సూపర్ స్టార్ కృష్ణ. వీళ్ళిద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయండి. ఇద్దరు కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే. వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏమీ తెలియదు, ప్రతిదీ నేర్చుకున్నారు. ఇద్దరు సూపర్ స్టార్లు అయ్యారు, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలారు. అది కృష్ణకు ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఈయనకు వచ్చేటువంటి సినిమాలు వచ్చేప్పటికి ఇంతకు నేను చెప్పినట్టు తేనె మనసులు, అది సెకండ్ హీరో పాత్ర. ఇంకా కన్య మనసులు, కన్య మనసుల్లో ఒక విధంగా అమాయకమైనటువంటి పాత్ర. మళ్ళీ గోడ్చారి 116 వచ్చేప్పటికి ఒక అడ్వెంచరస్ రోల్, ఒక బాండ్ సినిమా ఎలా ఉంటుందో ఆయన చేసి చూపించారు. ఒక గన్ను ఎలా పేల్చాలో, ఒక రొమాన్స్ ఎలా చేయాలో, ఒక ఫైటింగ్ ఎలా చేయాలో అద్భుతంగా చేసి చూపించారు. ఆ తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి మళ్ళీ ఆయన ఇద్దరు మనగాళ్ళు అని చెప్పి ఒక జానపద చిత్రంలో నటించారు. ఇద్దరు మనగాళ్ళు వచ్చేప్పటికి అది పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో కూడినటువంటి సినిమా. పైగా టార్జన్గా కూడా ఆయన అద్భుతంగా చేశారు. మరి ఇటువంటి సమయంలోనే ఆయనకి 5వ సినిమాగా వచ్చినటువంటి ఇంకొక సినిమా ఏంటంటే సాక్షి. సాక్షి ఆ రోజు ఒక సెన్సేషన్. ఎందుకంటే సోవియట్ రష్యాలో తాష్కెంట్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. రష్యా వాళ్ళు కూడా ఈ సినిమా రష్యన్స్ ఈ సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు. మీరు ఎప్పుడైనా సరే పిల్లిని కాక గదిలో పెట్టి కొడితే ఏమవుతుంది? అది పులవుతుంది. ఏమీ తెలియని అమాయకుడిని హింసిస్తే ఏం చేస్తాడు? తిరగబడతాడు. ఇదే పాత్ర బలకట్ట కృష్ణయ్య. ఈ క్యారెక్టర్ని ఆయన పోషించిన తీరు నవ్వుతో నా భవిష్యత్తు అద్భుతంగా చేశారు. ఇది ఆయనకి 5వ సినిమా. 5వ సినిమాలో మొట్టమొదటిసారి విజయమల ఆయనకి జోడీగా నటించడం జరిగింది. అయితే ఇది పులిదిండి అని చెప్పేటువంటి ఒక గ్రామంలో దీన్ని షూట్ చేశారు. అక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. కొనడానికేమో రాజమండ్రి వెళ్ళాలంటే 80 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. 80 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేప్పటికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. పైగా ఇప్పటివంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అప్పట్లో లేవు. అందుకని పులిదిండిలో ఇది గోదావరికి అనుకున్నటువంటి ప్రాంతం. దాదాపు 100 కాటేజీల్లాగా వాళ్ళు కట్టేశారు. 100 మందికి కళాకారులకి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా అక్కడ విడిది ఏర్పాటు చేశారు. భోజనం కూడా అక్కడే. ప్రత్యేకమైన వంట వాళ్ళని కూడా రప్పించారు. నాన్ వెజ్ ఎవరికైతే కావాల్సి ఉంటుందో నాన్ వెజ్ కూడా ఇక్కడ పెట్టించడం జరిగింది. కానీ నాన్ వెజ్ అని ఎందుకు చెప్పారంటే బాపు రమణ, దీనికి డైరెక్టర్ ఏమో బాపు మొట్టమొదటి సినిమా, దీనికి ప్రొడ్యూసర్ ఏమో ముళ్ళపూడి వెంకటరమణ. వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మిన్సే, వాళ్ళు నాన్ వెజ్ తీసుకోరు. కానీ వీళ్ళ గురించి అరేంజ్ చేశారు. ఇదే సమయంలో విజయనిర్మల తల్లి శకుంతలాదేవి కూడా ఈ స్పాట్లోనే ఉన్నారు. దాదాపు 19 రోజుల పాటు వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఆవిడ కూడా వంటగదిలోకి వెళ్ళి ప్రత్యేకమైన వంటను తయారు చేసి అందరికీ కూడా తినిపిస్తూ ఉండేవాళ్ళు. ఈ సినిమాకి వచ్చేప్పటికి సూపర్ స్టార్ కృష్ణ విగ్ లేకుండా నటించడం జరిగింది. ఈయన ఎక్కడ కూడా విగ్ అనేది ధరించినట్టు మొట్టమొదటి సినిమా ఈ సాక్షి అని చెప్పుకోవచ్చు. చాలా న్యాచురల్గా కనపడతాడు ఆయన. మీకు మేకప్ కూడా చాలా న్యాచురల్గా వేశారు, ఏదో ఆర్టిఫిషియల్గా వేయకుండా న్యాచురల్ లైటింగ్లోనే వేయటం జరిగింది. విజయంలో కూడా అలాగే వేశారు. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా అని చెప్పేసి పాట ఉంది కదా. ఆ పాటలో కృష్ణ చూపించే ఆహభావాలు ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఎవరు కూడా మర్చిపోరు. సినీ విమర్శకులు కూడా సాక్షి సినిమా చూసి ఈ కొత్త యువకుడు చాలా బాగా నటించాడు, ఇతను పైకి ఎదుగుతాడని చెప్పేసి రివ్యూస్ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో సెల్వరాజ్ అని చెప్పేసి కెమెరామెన్. సెల్వరాజు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన లైటింగ్ ఆయన అరేంజ్ చేసుకుంటాడు న్యాచురల్గా. ఆ లైటింగ్లో కనుక చూసుకుంటే మాధవరావు మేకప్ చీఫ్గా ఈ సినిమాలోకి రావడం జరిగింది. ఎక్కడ కూడా ఎంతవరకు లైటింగ్కి మేకప్ అవసరం అంతవరకే వేసి మిగతాది న్యాచురల్గా వదిలేశారు. మీకు ఈ సినిమాలో ప్రతి షాట్లో కూడా అది కనపడుతుంది. ముఖ్యంగా పతాక సన్నివేశం వచ్చేటప్పటికి కృష్ణ కాపాడటానికి ఎవరు రారు. ఫకీరప్ప విలన్ వచ్చేస్తాడు. వచ్చి అతను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్కసారి అతను ఎదురు తిరిగే సన్నివేశం, కృష్ణ అభినయంలో ఒక్కసారి చేంజ్ వస్తుంది. అంతవరకు అందరినీ బతిలాడతాడు రమణమని చెప్పి కాపాడమని. ఎవరు కూడా రారు. అప్పుడు కృష్ణ చూపించే కన్నీళ్లు కానీ, ఆ కన్నీళ్ళలోంచి పుట్టే ఆవేదన కానీ, ఆవేదన జ్వాలగా మారటం కానీ, ఆ జ్వాలగా మారిన అతను ఎదురు తిరగటం కానీ, ఇవన్నీ కూడా ఆ కళలో బాపు అద్భుత స్థాయిలో చిత్రీకరణ చేసేటువంటి తీరు ఈరోజు చాలా మంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటారు కదా,
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఎవరైనా సరే సాక్షి సినిమా తప్పనిసరిగా చూడాల్సిందే. ఎందుకంటే ఒక అమాయకమైనటువంటి క్యారెక్టర్ వేసిన అతను తర్వాత సినిమాలోకి వచ్చేప్పటికి పూర్తిగా మారిపోతాడు. మీరు అవే కళ్ళు సినిమా చూడండి. ఇది సాక్షి తర్వాతే వచ్చింది. ఈ రెండు కూడా 67 సంవత్సరంలోనే వచ్చాయి. అవే కళ్ళు సినిమాలో కృష్ణ మారినటువంటి తీరు చూస్తే మనకి నిజంగా కృష్ణేనా అని చెప్పి అనిపిస్తుంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందడం. ఒక సినిమాకి పొంతం లేదు. ఒక కథకి ఇంకో కథకి పొంతం లేదు. ఒక డైరెక్టర్ చేసే విధానానికి ఇంకో డైరెక్టర్ చేసే విధానానికి ఏమాత్రం కూడా తేడా ఉండదు. అలాంటి తరుణంలో కొత్తగా వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఎలాగ దాన్ని మోల్డ్ అయ్యాడు ఈ సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం ఈ సాక్షి సినిమా గురించి చెప్పుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పులిదిండి గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ మీసాల కృష్ణుడు ఈ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్లోనే విజయమ్మని పెళ్లి చేసుకున్నటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది. విజయమ్మల మెడలో కృష్ణ తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత అక్కడే ఉన్నటువంటి రాజబాబు ఒక చమత్కరించారు. ఏంటంటే ఇది మీసాల కృష్ణుడు గుడి, ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఇక్కడ పెళ్లి అయిపోయినట్టే, మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది అని చెప్పి అన్నాడు. దాంతో ఒకసారి కృష్ణ స్టన్ అయిపోయాడు, విజయమ్మ కూడా స్టన్ అయిపోయారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పంటే, లేదు ఇది మాత్రమేటువంటి టెంపుల్, ఎవరైతే కోరుకొని ఇక్కడ కనుక వాళ్ళు అది నెరవేర్చమని అడిగితే అది నెరవేరుతుంది, మీరు తొందరలోనే ఒక ఇంటి వారు అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటికి కృష్ణ మనసులో విజయమల మనసులో కృష్ణ ఒక ప్రత్యేకమైన ఆరాధన భావం ఇద్దరికి కూడా ఉంది. అక్కడ ఆత్రేయపురం అని చెప్పేసి మీకు అన్ని రకాల స్వీట్స్ కూడా ఆత్రేయపురంలో దొరుకుతాయి. ఈ ఆత్రేయపురంలో వీళ్ళిద్దరూ కూడా ఒక టూరింగ్ టాకీస్ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు, వెళ్ళి సినిమాలు చూస్తుండేవారు. అప్పట్లో టూరింగ్ టాకీస్ అంటే ఎంతండి, మా అయితే 2-3 రోజులకు సినిమా మారిపోతూ ఉండేది. ఇలా వెళ్తూ వస్తూ ఉంటాం చూసి ఒక ముసలావిడ కృష్ణ దగ్గరికి సినిమా రన్ అవుతుండగానే వెళ్ళి, బాబు ఈడ నీకు చెల్లి అవుతుందా అని చెప్పి అడిగారు విజయమ్మని చూపిస్తూ. కృష్ణ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. అంటే ఇంత అబ్జర్వేషన్ ఉంటుందా పల్లెటూరులో అని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంకురించింది. ఆ ప్రేమ అంకురించడమే తర్వాత పెళ్లికి కూడా దారితీసింది. 1969 సంవత్సరంలో తిరుపతిలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ తిరుపతిలో పెళ్లికి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? అప్పట్లో ప్రొడ్యూసర్ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కె రాఘవ, చంద్రమోహన్, మేకప్ చీఫ్ మాధవరావు, కృష్ణ, విజయమ్ల వీళ్ళు అటెండ్ అయ్యారు. ఇంట్లో వాళ్ళకి చెప్పారు కృష్ణ, అలాగే విజయమ్ల ఇంట్లో కూడా చెప్పారు. వాళ్ళ అప్పటికి ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిపోయి ఉంది. కాకపోతే ఈవిడ డైవర్స్ తీసుకున్నారు, కృష్ణ డైవర్స్ తీసుకోలేదు, ఒప్పించారు ఇంట్లో. ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు కనుక చూసుకుంటే విజయమ్మకి సంబంధించిన వాళ్ళు ఏదో చూస్తే చాలా పగిలి వాళ్ళ ఉన్నాడు, నువ్వేమో చాలా అతనితో చూస్తే నడుము వరకే వస్తావు, అతనితో నువ్వు మెయింటైన్ అవ్వగలవా, అతని సినిమాలోకి పైకి వస్తాడా, ఒకవేళ రాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అప్పటికి సీనియర్ నటీమణి విజయనమల, పాండంగ మాచం లాంటి సినిమాల్లో, మత్స్యరేఖ ఇలాంటి సినిమాల్లో కూడా నటించింది ఆవిడ. అలాంటి నువ్వు జూనియర్గా ఉన్నటువంటి ఇతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడగలవా? ఇది వాళ్ళ తల్లిదండ్రులు వేసినటువంటి ప్రశ్న. రెండోది ఏంటంటే సాక్షి సినిమాకి కృష్ణ తీసుకున్న రెమ్యునరేషన్ 4,000 రూపాయలు, అలాగే విజయమ్మ తీసుకున్న రెమ్యునరేషన్ 6,000 రూపాయలు. కాబట్టి నువ్వు ఆలోచించుకో అని పదే చెప్పినా కూడా కృష్ణ విజయమ్మ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈ పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడే వచ్చింది. అసలు అప్పుడు చాలా మంది అనుకున్నది ఏంటంటే వీళ్ళ పెళ్లి ఎంతకాలం నిలబడుతుంది, ఒక 2 నెలలు 3 నెలలు పెళ్లి అనేది జరుగుతుంది, తర్వాత వీళ్ళు ఉండగలరా, 2 ఏళ్ళు 3 ఏళ్ళన్నా నడపగలరా? ఎందుకంటే వ్యామోహం ఎక్కువగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో, అట్రాక్షన్స్ ఎక్కువ, వీళ్ళిద్దరూ కలివిడిగా ఉండగలరా అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు ఉదయించాయి. ఇది వాళ్ళ కెరీర్ మీద కూడా పడింది. భావనారాయణ అని చెప్పేసి అప్పట్లో ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు. వాళ్ళు అంతర్ముఖంగా చెప్పుకున్నది ఏంటంటే అంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలా జరగల. వాళ్ళు కనుక చేసుకున్నటువంటి ఈ తరుణంలో కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి. ముఖ్యంగా బొమ్మలు చెప్పిన కథ అని చెప్పేసి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అది తీశారు. అందులో వాళ్ళు అన్నా చెల్లిగా కనబడతారు. ఈ పెళ్ళి అయింది, పెళ్లి తర్వాత అన్నా చెల్లిగా ఉన్నటువంటి ఆ సినిమా సక్సెస్ అవ్వాల.
ఆ తర్వాత వెంటనే రిలీజ్ అయినటువంటి మరొక సినిమా మా నాన్న నిర్దోషి. మా నాన్న నిర్దోషి కూడా సక్సెస్ అవ్వాలి. యాక్చువల్గా మంచి పిక్చర్ అది. కానీ అప్పట్లో పబ్లిక్లో కూడా ఒక రకమైన నిరసన వచ్చేసింది. కొన్ని చోట్ల అయితే కృష్ణ వాల్ పోస్టర్లు చించేశారు. కొంతమంది ఆ సినిమా థియేటర్కి వెళ్ళటాన్ని మనసు ఇష్టపెట్టుకోలేక అవాయిడ్ చేశారు. ఇలా జరిగిందండి స్టార్టింగ్లో. ఒకనొక టైంలో కృష్ణ విజయంలో కూడా అనుకున్నారు, మనం ఏం తప్పు చేసామా, కొంతకాలం ఆగాల్సింది కదా, ఇంకా మన కెరీర్ పూర్తిగా స్థాయిలో స్థిరపడలేదు అని చెప్పేసి అనుకున్నటువంటి తరుణం అది. నిజంగానే సినిమాలు ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. కానీ మళ్ళీ కృష్ణ మనసులో ఉన్నటువంటి పట్టుదల, సినిమా కథలో ఉన్నటువంటి బలం, ఇవన్నీ కూడా వాటిని అడ్డుకోలేకపోయింది. తర్వాత కాలంలో ప్రజలు వాటిని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. కృష్ణ విజయమ్మల జంటని కూడా వాళ్ళ మదిలో అట్టే పెట్టుకున్నారు. స్టార్టింగ్లో అయితే వ్యతిరేకత అయితే వచ్చిందండి. అది తర్వాత కాలంలో కుటుంబంలో కూడా ఈవెన్ కృష్ణ తల్లి నాగరత్నమ్మ గారు కానీ, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు కానీ విజయమ్మని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక వదినగా, ఒక కోడలుగా. మీరు కనుక చూసుకుంటే ఉప్పుపాటి సూర్యనారాయణ బాబు, ఈయన కృష్ణకి బావమరిది, వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. మీరు రామ్ రాబర్ట్ రహీం అనే ఒక సినిమా ఉంది కదా, ఆ పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్స్ మీద వచ్చింది. దానికి డైరెక్ట్ చేసింది కూడా విజయనిర్మలే. ఆ విధంగా విజయనిర్మల కృష్ణ వాళ్ళ పెళ్ళి జరిగి అటు వాళ్ళని కుటుంబం వాళ్ళని, ఇటు ఈ కుటుంబం వాళ్ళని ఒకటిగా చేసుకొని వాళ్ళ ముందుకి వెళ్ళినటువంటి తీరు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఒక ఆదర్శప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంతగా నేను చెప్పినట్టు విజయనిర్మల తల్లిదండ్రులు ఒకనొక టైంలో సందేహం అనిపించారు. అతను నటుడుగా నిలబడతాడా, అసలు వెలుగొందుతాడా, నీ కెరీర్ని నువ్వు ఇది చేసుకుంటావేమో అని కూతురికి ఏదైతే చెప్పారో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కృష్ణ తర్వాత కాలంలో అగ్రశ్రేణి నాయకుడిగా ఎదుగొందాడు. పద్మలయ ఫిల్మ్స్ బ్యానర్ని పెట్టడం జరిగింది. ఎన్నో విజయవంతమైన సినిమాలు కూడా తీశాడు ఆయన. 1969 సంవత్సరంలోనే ఆయన తీసినటువంటి సినిమా అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష యావరేజ్ సినిమా, పెద్ద సూపర్ డూపర్ హిట్ కాలేదు, కానీ బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. ఆ రోజుల్లో పద్మాలయ ఫిల్మ్స్ వాళ్ళ మొత్తం యూనిట్ అందరికీ కూడా భోజనాలు నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టేవాళ్ళు. అంటే అంతకుముందు చెన్నైలో ఎలా ఉండేదంటే టిఫిన్స్ కానీ భోజనాలు కానీ కేవలం వెజ్ మాత్రమే, నాన్ వెజ్ మాత్రం కాదు. ఏదైనా అవుట్డోర్ యూనిట్కి వెళ్ళినప్పుడు అది వేరే విషయం. జనగా చెన్నైలో ఏ షూటింగ్ జరిగినా, ఆ రోజు మద్రాసులో ఏ స్టూడియోలో అయినా సరే వెజ్ ఐటమ్సే. కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ప్రవేశపెట్టి కృష్ణ కొత్త వరవడికి దారితీశారు. అలాగే కృష్ణ తర్వాత కాలంలో తన అభిమానులు ఎవరైనా సరే వచ్చినా, తన బర్త్డే కానీ 100 డేస్ ఫంక్షన్ కానీ ఎప్పుడైనా సరే వాళ్ళకు కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి భోజనం పెట్టినటువంటి ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పక తప్పదు. అంటే అందరి మీద అంత కేర్ ఆయన చూపించేవాడు. అయితే మరి ఆయన కెరీర్ ఎలా మలుపు తిరిగింది అంటే, గతంలో నేను ఒకసారి చెప్పాను, గోడ్చాల్ 116లో ఒక ఫైట్ సన్నివేశం ఉంటుంది. ఆయన ఒక రూమ్లో ఉన్నప్పుడు శెట్టి అని చెప్పేసి ముంబై నటుడు, అతను ఎంటర్ అయ్యి బాడీ ఎంత కూడా బిల్డర్గా ఉంటాడు. ఆ ఫైట్ సన్నివేశం గోడ్చాల్ 116లో ఒక స్పెషల్ అట్రాక్షన్. అది మళ్ళీ రిపీట్ అయింది అవే కళ్ళు సినిమాలో. అవే కళ్ళు ఆ రోజుల్లో కనుక చూసుకుంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఒక లేడీని, అంటే దీనికి సంబంధించినటువంటి హీరోయిన్ని చంపడానికి ఒక హంతకుడు ప్రయత్నించే సన్నివేశాలు ఇందులో చాలా ఉంటాయి. కాంచన ఇందులో హీరోయిన్ గా నటించింది. కాంచన కాపాడేటువంటి దృశ్యాల్లో కృష్ణ కనబడతారు. ఒకనొక సన్నివేశంలో అర్ధరాత్రి 12 గంటలకి చంపుతారని చెప్పేసి కాంచన్ని బెదిరించేస్తాడు ఒక హంతకుడు. ఆవిని కాపాడటానికి అక్కడి నుంచి ఇంటి నుంచి పంపించేసి కృష్ణ వీల్ చైర్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఒక పైనుంచి ఒక చిన్న వస్తువు కింద పడుతుంది, చప్పుడవుతుంది. వెంటనే కృష్ణ లేచి పైకి వెళ్తాడు మెట్ల మీదకి. వెళ్ళినప్పుడు ఒక ముసుగు వ్యక్తి కనబడి అతనితో ఫైట్ చేసే సన్నివేశం ఆ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త వరవడిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అతను ముసుగుని తొలగించే ప్రయత్నం, ఆ ఫైట్ దాదాపు ఒక 5 నిమిషాలు ఉంటుందండి. అద్భుతమైన సీను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు ప్రసిద్ధ దర్శకులు కేఎస్ ప్రకాశ్ రావు దగ్గర నుంచి హిందీ నిర్మాతలు, హిందీ డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని ప్రత్యేకంగా తెప్పించుకొని
ఎవరి నటుడు ఇంత గొప్పగా చేస్తున్నాడు అని చెప్పేసి పరిశీలించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అదండి మన తెలుగు నటుడు ఎంత అద్భుతంగా నటిస్తాడు, ఏ రకమైన ఫైట్స్ చేస్తాడు. ఎందుకంటే కృష్ణకి ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్ ఏంటంటే ఆయన చేసే ఫైట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇంత నేను చెప్పినట్టు గోడ్చార్ 116, అవే కళ్ళు, ఈ రెండింటిలో కూడా సింగిల్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ రెండు ఫైట్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో కూడా కృష్ణ నటించినటువంటి తీరు అవే కళ్ళలో మనని కట్టిపెడేస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని మరి దాటి ఇంకో సినిమా ఎప్పుడు వచ్చిందంటే 1985లో అన్వేషణ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ అన్వేషణ సినిమానే ఆ రోజుల్లో అద్భుత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతవరకు కూడా అవే కళ్ళలో ఎవర్ గ్రీన్ సినిమాగా మనకి నిలుస్తుంది. ఎప్పటికీ కూడా మీరు టీవీలో కనుక చూస్తే, యూట్యూబ్లో కానీ ఆ సినిమా ఎంత మనం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో కనుక మనం ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పద్మనాభం లేడీ గెటప్లో చాలా అద్భుతంగా నటిస్తారు. వాళ్ళు ఒక ఇంటికి అద్దెకి వెళ్ళేటువంటి తరుణంలో ఈ గెటప్ను వాడుకోవడం జరుగుతుంది. ఈ గెటప్ని తర్వాత చాలా సినిమాల్లో వాడారు. మీరు కనుక చూసుకుంటే అల్లుడా మజాకాలో మెగాస్టార్ చిరంజీవి, అలాగే బ్రహ్మానందం కూడా ఈ లేడీ గెటప్ వేయడం జరుగుతుంది. అలాగే భామనే సత్య భామనే అనేటువంటి సినిమాలో కూడా కమల్ హాసన్ ఈ గెటప్ వాడటం జరుగుతుంది. ఇలా చాలా మంది వేశారండి. కాబట్టి ఆ రోజుల్లో గెటప్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, కథనం విషయంలో కానీ, హార్స్ రైడింగ్ విషయంలో కానీ కృష్ణని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా హార్స్ రైడింగ్ అంటే ఒక విషయం చెప్పాలి. కృష్ణ ఇద్దరు మనగాళ్ళు అని చెప్పేసి సినిమాలో నటించేటప్పుడు ఆయనకు హార్స్ రైడింగ్ పూర్తి స్థాయిలో రాదు. ఆయనకి చెన్నైలో మెరీనా బీచ్లో హార్స్ రైడింగ్ నేర్చుకుంటే అది పొగరబోతు గుర్రం. ఒక్కసారిగా అది జూలు విదిలించినట్టు సింహం ముందుకు ఎలా పరిగెడుతుందో ఆ విధంగా ముందుకు పరిగెట్టి వెళ్ళిపోయింది. ఫైటర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకేం అర్థం కాల. కృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. దాంతో వాళ్ళకి భయం వేసింది, ఏమైనా కొత్తవాడు ఏమైనా జరుగుతుందా. ఎందుకంటే గుర్రం నుంచి కింద పెడితే చాలా కంటికి వాటికి బాగా దెబ్బలు తగులుతాయి, ముఖ్యంగా మొహానికి తగులుతుంది మెయిన్ ప్రాబ్లం. దాంతో ఫైటర్స్ వెంటనే గుర్రాలు వేసుకొని మెరీనా బీచ్లో వెళ్ళటం జరిగింది. చాలా దూరం వెళ్ళిన తర్వాత కృష్ణ సేఫ్గా అదే గుర్రం మీద ఉన్నారు. ఎందుకంటే గుర్రం ఎంత స్పీడ్గా వెళ్ళినా ఎక్కడొక్కడ అవుతుంది కదా, మనం అంతవరకు నిశ్చలంగా ఉంటే సరిపోతుంది. కానీ ఒక ధైర్యంతో ఆయన హార్స్ మీద ఉండిపోయారు. ఆ విధంగా కృష్ణ తన గుర్రపు స్వారీ నేర్చుకునేటువంటి విషయంలో కూడా ఒక టెక్నికాలిటీ అనేది ఆయన ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. అది ఆయనలో ఉన్నటువంటి ఒక విజ్ఞత. ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సినిమాల్లో హార్స్ రైడింగ్ అద్భుతంగా చేసి ఆకట్టుకున్నటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇదండి ఇప్పటివరకు ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి జీవిత చరిత్ర. ఇది కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఇందులోంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకేది రాదు అనుకున్న వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. చదువులో కూడా అంతే. బాగా చదువుతాడు అనుకున్న వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు, ఏమీ చదువుకొని వాడు సక్సెస్ అవుతారన్న సామెత ఉంది కదా, అదే విషయం కృష్ణ విషయంలో కూడా నిజమైంది. తనకేది రాదు అనుకొని ఆయన ప్రతిదీ నేర్చుకున్నారు, తనకేది తెలియదు అనుకొని అన్ని తెలుసుకున్నారు, తనకి ఏమీ పట్టదు అనుకున్నటువంటి సినిమా ప్రపంచాన్నే తన వైపు నడిపించుకున్నారు, సినిమా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా అభిమానులు ఇప్పటికీ కూడా ఆయన తలుచుకుంటూ ఉన్నారంటే కృష్ణ చేసినటువంటి సాహసాలు, ఫైట్స్, మంచి మంచి సీన్స్ ప్రజల మనసుల్లో అతుకుపోబట్టే ఆయన చిరకాలం మన మధ్యలో ఉండిపోయారు, చిరంజీవి లాగా మిగిలారు.